పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ ఇస్లావత్ సేఫియా నాయక్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పాలెం బిఎస్సి అగ్రికల్చర్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ ముఖ చిత్రం ఏర్పాటు చేసి గ్రామ సమస్యల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిస్లావత్ సేవియా నాయక్, మండల ఆర్ఐ రామాంజనేయులు, ఉప సర్పంచ్ సునీత జగన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిస్లావత్ చందర్ నాయక్, వార్డు సభ్యులు తంగెలపల్లి నరేష్, గ్రామ అధికారి సత్యం, పంచాయతీ కార్యదర్శులు నరసింహులు, నరేష్, నరేందర్, ఏఈఓ ధర్మేందర్, గ్రామ రైతులు ఏదుట్ల రామ్మోహన్ రెడ్డి, మేటి కృష్ణారెడ్డి, భీమయ్య, కుమ్మరి రవి, డప్పు బాలకృష్ణయ్య, నందు, అగ్రికల్చర్ బిఎస్సి విద్యార్థినులు శ్రావణి, సుష్మా, నిహారిక, పహార, రాశి, చందన రైతులు పాల్గొన్నారు. తెలుపుకుంటున్నాను. మేము అగ్రికల్చర్ కళాశాల పాలెం నుంచి వచ్చాము. నాగర్ కర్నూల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి. మేము 4వ సంవత్సరం చదువుతున్నాం పిల్లలం. ఇక్కడ మాకు అగ్రికల్చర్ ట్రైనింగ్ అనేది ఒక 4 నెలలు ఉంటుంది మాకు. ఇక్కడికి మేము వచ్చి మీ పంటలు మేము మీ దగ్గర మేము నేర్చుకుంటాం. మీరు వ్యవసాయం ఎలా చేస్తున్నారు, మీరు ఎంత బాగా చేస్తే బాగుంటుంది, మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. మాకు 4 సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ పంటలు మీరు ఎలా పండిస్తున్నారు, దాంట్లో వచ్చే పురుగులు, రోగాల గురించి మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి రూరల్ ఎకనామిక్స్, అంటే మీకు పంట దిగుబడి ఎంత వస్తుంది, మీరు ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు, మీకు ఎంత నష్టం వస్తుంది, లాభం వస్తుంది అనేది మేము చెప్తాము. అందులో ఒక భాగంగా మాకు టీఆర్ఏ అనేది ఒకటి ఉంటుంది. మేము విలేజ్ అంతా తిరిగి మీ ఊరు ఎలా ఉంది, మీ ఊరికి ఏ సమస్యలు ఉన్నాయో దానికి సొల్యూషన్ లాగా ఒక మ్యాప్ అనేది ఇస్తాం మేము. ఫస్ట్ ఇక్కడ మన విలేజ్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే మన కమాన్ దగ్గర నుంచి మన హనుమాన్ టెంపుల్, ఇక్కడ నుంచి మన ఒక మసీద్, ఇక్కడ గ్రామ పంచాయత్, దాని తర్వాత వెటర్నరీ హాస్పిటల్స్ను, ఇవన్నీ ఇల్లులు, అక్కడ ఎస్బీఐ బ్యాంక్, అక్కడ మన చెరువు కట్ట దాటినాక ఇవన్నీ మనకి పొలాలు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ అంగన్వాడీ, అక్కడ జెడ్పీహెచ్ఎస్ స్కూలును, అక్కడ మిషన్ భగీరథ, ఇవి కూడా అన్ని పొలాలే. ఇంకా మనకి ఊరికి సంబంధించిన చపాతీ పట్టిక అని దీన్ని అంటారు. దీని చపాతీ పట్టిక అనేది ఏంటి అంటే మన ఊరికి ఉన్న సమస్యలని తెలిపేది చపాతీ పట్టిక. అంటే పెద్ద సమస్య ఉన్నది కొంచెం దగ్గరికి ఉంటుంది అన్నమాట. మన ఊరికి వచ్చిన పెద్ద సమస్య ఏంది, బస్సు లేకపోవడం. బస్ స్టాండ్ కావాలి మనకి. బస్సులు ఇంకా మనకి ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే ఊర్లో నుంచి ఎమ్మటే బయటికి వెళ్ళాలంటే బస్సు లేవు, కాబట్టి మనకి మెయిన్ సమస్య బస్ స్టాండ్ ఫస్ట్. దాని తర్వాత మోరి కాలువలు లేవు అని మేము తెలుసుకున్నాం ఊర్లో తిరిగి. దాని తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, మన గవర్నమెంట్ హాస్పిటల్ అనేది మనకి ఊర్లో లేదు, కాబట్టి అది కూడా మనకు ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఊర్లో. దాని తర్వాత మన ఊర్లో కళాశాల మనకు లేదు. మన ఊర్లో పిల్లలు మనం చదువుకోవాలంటే ఈ ఊరు దాటి బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు, కాబట్టి మనకు కళాశాల కూడా ఒకటి కావాలి. ఇంకొకటి, మీరు రైతులు పండించిన ధాన్యం కానీ ఎక్కడన్నా స్టోర్ చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ది లేదు, దానికి గోదాం. కొల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణంలో అగ్రికల్చర్ బిఎస్సి 4వ సంవత్సరం విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులకు మరియు ఈరోజు ఈ ప్రోగ్రాముకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కొల్లూరు గ్రామ సర్పంచ్ విస్లావత్ సేవియా నాయక్ గారికి, అదేవిధంగా ఆర్ఐ రామాంజనేయులు సార్ గారికి, మా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యం గారికి, పంచాయతీ కార్యదర్శి నరసింహులు గారికి, మరియు గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, వార్డు సభ్యులు నరేష్ గారికి, ఉప సర్పంచ్ సునీత జగన్ గారికి, మరియు నాతో పాటు గ్రామ పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఏదైతే దేశానికి పట్టుకొమ్మల్లాంటి రైతుల పట్ల ఏదైతే అగ్రికల్చర్ బిఎస్సి విద్యార్థినులు మన గ్రామానికి రావడం, వాళ్ళు వారం 10 రోజులుగా గ్రామం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కానీ వ్యవసాయ పొలాల్లో కానీ ప్రతి పంటను క్షుణ్ణంగా పరిశీలించి పంటకు ఎలాంటి క్రిమిసంహారక మందులు కానీ సారవంతమైన భూమికి ఎలాంటి మందులు వాడాలనే విషయం మీద వాళ్ళు క్షుణ్ణంగా పరీక్ష నిర్వహించి, ఇంకా వాళ్లకు 2 నెలల వ్యవధి ఉంది, పూర్తి స్థాయి
నివేదిక వాళ్ళు ప్రభుత్వానికి కానీ వాళ్ళ ఆచార్యుల గారికి సమర్పించడం జరుగుతుంది. వాళ్ళు 3 నెలల పరిశీలన విజయవంతంగా పూర్తి చేసి మన గ్రామ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి కానీ వాళ్ళ ఆచార్యుల దృష్టికి కానీ తీసుకువెళ్ళి కొన్ని సమస్యలను కూడా సాల్వ్ చేసే విషయంలో వాళ్ళు ముందుండాలి కోరుకుంటూ, ఈరోజు ఏదైతే మన కొల్లూరు మ్యాపు వాళ్ళు ఈ వారం 10 రోజుల్లోనే తిరిగి బ్యాంకు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ది కానీ, మన ముఖద్వారం కానీ, వాటర్ ట్యాంకు, దేవాలయాలు, పొలాలు మరియు చెరువు, మన గ్రామ సమస్యలున్న చపాతీ పటం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు నీట్గా మనందరికీ కూడా వివరణ వాళ్ళు ఏ విధంగా ఉందనేది చెప్పడం జరిగింది. ఈ 2 నెలలు కూడా వాళ్ళు మన గ్రామ సర్పంచ్ సహకారంతో ప్రతి సర్వే నెంబర్కి తిరిగి ఏ పంటకు ఏ మందులు అనేది కూడా మీరు రైతులకు అవగాహన కల్పించాలి. మీకు ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ కనుక మీకు తెలిసిన కాడికి భూమి సారవంతమైన భూమికి ఏది, మన ఏది నల్ల మట్టికి కానీ, ఎర్ర మట్టికి కానీ, దుబ్బ పొలాలకు కానీ ఎలాంటిది అనేది మీరు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలనేది చెప్పుకుంటూ, ఈరోజు ఇంత మంచిగా ఈ మ్యాపింగ్ చేసిన బీఎస్సీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం.